ఇప్పుడు మనము భారత పంచవర్ష ప్రణాళిక వ్యవస్థ గురించి తెలుసుకుందాం. భారత పంచవర్ష ప్రణాళికలు భారతదేశంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక ప్రణాళికలను రూపొందించుకొని దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఒక ఉద్దేశము రష్యా దేశం నుండి మనం గ్రహించడం జరిగింది. అంటే భారత ప్రణాళిక వ్యవస్థ భారతదేశంలో అమలు చేసేందుకు ప్రధానమైన కారణభూతమైన దేశము రష్యా. ఈ రష్యా దేశం నుండి మనం ప్రణాళికా వ్యవస్థను దిగుమతి చేసుకోవడం జరిగింది. రష్యా దేశంలో 1928 ప్రాంతంలో స్టాలిన్ కాలంలో ఆ దేశము పంచవర్ష ప్రణాళికలను అమలు చేసి ఆ దేశము స్వల్పకాలంలోనే చాలా ఎక్కువగా ఆర్థికంగా అభివృద్ధి చెందడం జరిగింది. అందువలన ఆ దేశం నుండి ఆ విధానాన్ని మనము దిగుమతి చేసుకొని భారతదేశంలో పంచవర్ష ప్రణాళికను లేదా పంచవర్ష ప్రణాళిక విధానాన్ని అమలు చేసేందుకు కృషి చేయటం జరిగింది. భారతదేశంలో ఈ పంచవర్ష ప్రణాళికల అమలును లేదా పంచవర్ష ప్రణాళిక యొక్క ఆవశ్యకతను గురించి మొట్టమొదటిసారిగా భారతదేశానికి చెందిన ఒక ప్రసిద్ధి చెందిన ఒక ఇంజనీర్ భారత ప్రణాళికా వ్యవస్థ యొక్క ఆవశ్యకతను ఒక పర్టికులర్ గ్రంథంలో ఆయన వివరించడం జరిగింది. ఆ గ్రంథమే 1934 సంవత్సరంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ది ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే గ్రంథంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు భారత పంచవర్ష ప్రణాళిక ఆవశ్యకతను గురించి లేదా భారతదేశం ఎందుకు పంచవర్ష ప్రణాళికలను అమలు చేయాలా, వాటి యొక్క ఆవశ్యకత ఏంటి, దేశం పంచవర్ష ప్రణాళికల ద్వారా ఏ విధంగా అభివృద్ధి చెందగలదు అనే విషయాలన్నింటినీ ది ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే గ్రంథంలో పేర్కొనడం జరిగింది. ఈ విధంగా భారతదేశంలో పంచవర్ష ప్రణాళిక యొక్క ఆవశ్యకతను మొట్టమొదటిసారిగా వివరించి చెప్పిన గొప్ప ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వర. ఈయన భారతదేశం గర్వించదగిన గొప్ప ఇంజనీర్, సివిల్ ఇంజనీర్. ఈయనకు భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఈయన జన్మదినమైన సెప్టెంబర్ 15ను ఇంజనీర్స్ డేగా కూడా సెలబ్రేట్ చేయడం జరిగింది. భారతదేశం గర్వించదగిన గొప్ప వ్యక్తి. ఈయన ఆర్థికపరమైన అభివృద్ధిని గురించి కూడా కొన్ని సందర్భాల్లో పేర్కొనడం జరిగింది. ఆ సందర్భమే ది ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా. ఇందులో భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా పంచవర్ష ప్రణాళికలను అమలు చేయాలా అన్న విషయాన్ని సూటిగా చెప్పడం జరిగింది. అందుకే మోక్షగుండం విశ్వేశ్వరయ్యను భారత పంచవర్ష ప్రణాళికల పితామహుడుగా, ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్గా అభివర్ణించటం జరుగుతుందన్నమాట. తర్వాత భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు అమలు చేయాలనే ఉద్దేశంతో 1938 సంవత్సరంలో ఐఎన్సి వారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వారు జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన ఒక జాతీయ ప్రణాళికా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే అప్పట్లో భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించేందుకు ఐఎన్సి వారు తీవ్రంగా కృషి చేస్తూ ఉండేవారు. ఈ టీమే జవహర్లాల్ నెహ్రూ, తర్వాత మహాత్మా గాంధీ, తర్వాత ఫిరోజ్ షా మెహతా, దాదాబాయి నౌరోజీ, ఇలా వీరందరినీ కలిసి మనం ఐఎన్సి సభ్యులుగా పేర్కొనడం జరుగుతుంది. అయితే ఈ ఐఎన్సి వారు 1938లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జాతీయ ప్రణాళికా కమిటీ అనే ఒకదాన్ని ఏర్పాటు చేసి భారతదేశం ముందు రోజుల్లో పంచవర్ష ప్రణాళికలను ఏ విధంగా అమలు చేస్తే బాగుంటుంది, ఎలా అమలు చేయాలి అనే దానికి సంబంధించి ఒక నివేదికను సిద్ధం చేయమని ఈయన అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ చాలా కాలము స్టడీ చేసి ఒక రిపోర్ట్ 1948లో ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. 1938లో ఏర్పాటు చేస్తే 40 అంత టైం వాళ్ళు తీసుకోవడం జరిగిందనమాట. ఈ విధంగా జవహర్లాల్ నెహ్రూ కూడా లేదా జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ కూడా భారత పంచవర్ష ప్రణాళికలను పరోక్షంగా ఆ యొక్క ఆవశ్యకతను గురించి చెప్పడం జరిగిందనమాట. అలాగే 1944లో
బ్రిటిష్ ప్రభుత్వము ప్రణాళిక అభివృద్ధి శాఖ అనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ప్రణాళిక అభివృద్ధి శాఖ. ప్రణాళిక అభివృద్ధి శాఖ అనే ఒక శాఖను ఏ దలాల్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అభివృద్ధి శాఖ కూడా భారతదేశంలో ప్రణాళికా వ్యవస్థను అమలు చేసేందుకు తగిన విధంగా కృషి చేయటం జరిగింది. తర్వాత 1946లో నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వ కాలంలో హై లెవెల్ అడ్వైజరీ కమిటీ అనే ఒక కమిటీని కేసీ నియోగి అధ్యక్షతన తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. 1946లో బ్రిటిష్ వారు స్వాతంత్రం ఇవ్వక ముందే జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించడం జరిగింది. ఆ విధంగా ఏర్పాటు చేయబడిన తాత్కాలిక ప్రభుత్వము భారతదేశంలో ప్రణాళికా విధానాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు హై లెవెల్ అడ్వైజరీ కమిటీ అనే ఒక కమిటీని కేసీ నియోగి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హై లెవెల్ అడ్వైజరీ కమిటీ వారు భారతదేశంలో ప్రణాళికా వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేందుకు ఒక స్థిరమైన ప్రణాళికా సంఘము అనేది ఏర్పాటు చేయాలా అని సిఫార్సు చేయడం జరిగింది. ఈ హై లెవెల్ అడ్వైజరీ కమిటీ భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలను సక్రమంగా అమలు చేసేందుకు ఒక స్థిరమైన వ్యవస్థ అనేది ఏర్పాటు చేయాలా, అది ప్రణాళికా సంఘం రూపంలో ఉండాలా అని సిఫార్సు చేయడం జరిగింది. ఈ హై లెవెల్ అడ్వైజరీ కమిటీ సిఫార్సు చేయకంటే ముందుగానే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రణాళికా సంఘాన్ని ఒక వ్యక్తి సూచించడం జరిగింది. ఆయన పేరే సుభాష్ చంద్రబోస్. భారతదేశానికి మొట్టమొదటిసారిగా ప్రణాళికా సంఘాన్ని సూచించిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్. అలాగే భారతదేశంలో ప్రణాళికా వ్యవస్థను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలంటే ఒక స్థిరమైన పటిష్టమైన వ్యవస్థ అనేది అవసరం అని ఈ కమిటీ పర్టికులర్గా సూచించడం జరిగింది. అదే మనం ప్రస్తుతం ప్రణాళిక సంఘంగా కూడా ఏర్పాటు చేసుకొని ప్రణాళికలను అమలు చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మనం చూస్తే ఈ వెర్షన్ అంతా చూస్తే భారతదేశంలో ప్రణాళికా వ్యవస్థకు ఆద్యుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య, మొట్టమొదటిసారిగా వ్యక్తిగతంగా ప్రణాళికా సంఘాన్ని సూచించిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్. ఒక స్థిరమైన ప్రణాళికా విధానం అనేది ముందుకెళ్లాలంటే ఒక పర్టికులర్ వ్యవస్థ కావాలని చెప్పింది హై లెవెల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ కేసీ నియోగి చెప్పడం జరిగింది. ఆ విధంగా ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా భారతదేశంలో ప్రణాళికా సంఘాన్ని మొట్టమొదటిసారిగా అప్పటి ఆర్థిక శాఖ మంత్రి షణ్ముగం చెట్టి ఈ ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు లోక్సభలో ప్రకటించడం జరిగింది. ఆ విధంగా 1950 మార్చి 15న భారతదేశంలో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. లోక్సభలో షణ్ముగం చెట్టి అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఈ యొక్క ప్రణాళికా సంఘంను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటన ద్వారా 1950 మార్చి 15న భారతదేశ ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ విధంగా ఏర్పాటు చేయబడిన ఈ ప్రణాళికా సంఘానికి మొదటి అధ్యక్షుడిగా, ప్రణాళిక సంఘం మొదటి చైర్మన్గా జవహర్లాల్ నెహ్రూను మొదటి చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. ఆ విధంగా మొదటి డిప్యూటీ చైర్మన్గా గుల్జారీలాల్ నందాను మొదటి డిప్యూటీ చైర్మన్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఏర్పడిన మొదటి ప్రణాళిక సంఘానికి ప్రణాళిక సంఘం చైర్మన్గా జవహర్లాల్ నెహ్రూను, డిప్యూటీ చైర్మన్గా గుల్జారీలాల్ నందాను అపాయింట్ చేసి ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని మనం పరిశీలించి చూస్తే భారతదేశంలో ప్రణాళికా వ్యవస్థకు ఆద్యుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య, అలాగే భారతదేశంలో ప్రణాళికా సంఘాన్ని మొట్టమొదటిసారిగా సూచించింది సుభాష్ చంద్రబోస్, అలాగే ఒక స్థిరమైన ప్రణాళికా వ్యవస్థ యొక్క ఆవశ్యకతను కేసీ నియోగి గారు మొట్టమొదటిగా ప్రణాళికా సంఘం రూపంలో ఏర్పాటు చేయాలని వివరించడం జరిగింది. అంతేకాకుండా ఈ భారతదేశంలో ఈ ప్రణాళికా వ్యవస్థను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేయడంతో పాటు మొట్టమొదటి చైర్మన్గా జవహర్లాల్ నెహ్రూను ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. ఈ జవహర్లాల్ నెహ్రూ భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఎవరైతే దేశంలో ఉంటారో వారే ప్రణాళికా సంఘానికి అధ్యక్షుడిగా లేదా చైర్మన్గా వర్క్ చేయడం జరుగుతుంది. అందుకే జవహర్లాల్ నెహ్రూను భారత పంచవర్ష ప్రణాళికల
రూపశిల్పి అంటారు. భారత పంచవర్ష ప్రణాళికల రూపశిల్పిగా జవహర్లాల్ నెహ్రూను పేర్కొనటం జరుగుతుంది. కొన్ని క్వశ్చన్స్ మనకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అడుగుతూ ఉంటారు. ఎలా అంటే ఉదాహరణకు ఇప్పుడు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతుంటే, భారతదేశ ప్రణాళికా వ్యవస్థ ఆవశ్యకతను గురించి మొట్టమొదటిగా పేర్కొన్న వ్యక్తి ఎవరంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. భారత పంచవర్ష ప్రణాళికల గురించి మొట్టమొదటిసారిగా ఆయన చెప్పింది కాబట్టి ఆయన్ను భారత పంచవర్ష ప్రణాళికల పితామహుడు లేదా ఆద్యుడని పేర్కొనడం జరుగుతుంది. అలా కాకుండా భారతదేశంలో వ్యక్తిగతంగా పర్టికులర్గా ప్రణాళికా సంఘాన్ని మొదటిసారిగా సూచించిన వ్యక్తి ఎవరని అడిగితే సుభాష్ చంద్రబోస్. అలా కాకుండా భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు అమలు చేసేందుకు ఒక స్థిరమైన వ్యవస్థ అనేది అవసరం కాబట్టి ఆ వ్యవస్థను ఏర్పాటు చేయాలా అని సిఫార్సు చేసిన కమిటీ హై లెవెల్ అడ్వైజరీ కమిటీ హెడెడ్ బై కేసీ నియోగి. అలా కాకుండా క్వశ్చను, భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలకు ప్రధానమైన రూపశిల్పిగా ఎవరిని వ్యవహరించడం జరుగుతుంది అని అడిగితే జవహర్లాల్ నెహ్రూగా మనం పేర్కొనడం జరుగుతుంది. కాబట్టి ఆ వేరియేషన్ మనము గమనించి వచ్చిన క్వశ్చన్ బట్టి ఆన్సర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, భారతదేశంలో ఈ విధంగా 1950 మార్చి 15న ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని మనం చెప్పుకున్నాం. అయితే ఈ విధంగా ఏర్పాటు చేయబడిన ఈ ప్రణాళికా సంఘము కేవలము ఒక క్యాబినెట్ ఉత్తర్వు ద్వారా మాత్రమే ఏర్పాటు చేయబడింది అని మనం గుర్తించాలి. క్యాబినెట్ ఉత్తర్వు ఇది మన క్వశ్చన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్. ప్రణాళికా సంఘము అనేది రాజ్యాంగంలో పొందుపరచబడిన రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు. కేవలము క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని భారతదేశంలో ఆర్థికంగా అభివృద్ధిని సాధించేందుకు ఒక పర్టికులర్ వ్యవస్థను ఏర్పాటు చేయాలా, అది ప్లానింగ్ కమిషన్ లేదా ప్రణాళికా సంఘంగా ఉండాలని క్యాబినెట్లో డిసైడ్ చేసుకుని ఆ ఉత్తర్వు ద్వారా దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అంతేగాని దీని గురించి రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనబడలేదు అని గుర్తించాలి. కాబట్టి ప్రణాళికా సంఘం అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు అని గుర్తించాలి. ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు, రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదన్నమాట. రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు. మరి రాజ్యాంగబద్ధమైన సంస్థలకు దీనికి మధ్య వ్యత్యాసం ఏంటి అని మనం గమనిస్తే, భారత రాజ్యాంగంలో కొన్ని రాజ్యాంగబద్ధమైన సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి స్వతంత్ర ప్రతిపత్తిని కూడా ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు మనం చూస్తే ఎలక్షన్ కమిషన్, ఎన్నికల సంఘం గురించి రాజ్యాంగంలో పేర్కొనబడటం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఏదన్నా చట్టం దానికి సంబంధించి చేయాలన్నా, ఏదైనా నిర్ణయం చేయాలన్నా రాజ్యాంగంలో దాని గురించి పొందుపరిచిన నియమావళి ప్రకారం చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంకా అంతర్రాష్ట్ర మండలి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఆర్థిక సంఘము ఇలాంటివి భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన సంస్థలు. కానీ ప్రణాళికా సంఘం మాత్రము భారత రాజ్యాంగంలో పొందుపరచబడలేదని మనము గమనించాల్సి ఉంటుంది. అందుకే చాలాసార్లు క్వశ్చను ఏమడిగారంటే, ఈ కింది వానిలో రాజ్యాంగబద్ధమైన సంస్థ కానిది ఏంటి అని అడిగారు. ప్రణాళికా సంఘముగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ విధంగా క్యాబినెట్ ఉత్తర్వు ద్వారా ఏర్పడబడిన ఈ రాజ్యాంగబద్ధం కాని సంస్థ యొక్క హోదా ఏంటి అని అడుగుతున్నాడు. హోదా ఏంటంటే దీని యొక్క హోదా, ఇది కేవలము సలహారూపక సంస్థ, ఓన్లీ అన్ అడ్వైజరీ బాడీ అని గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు దీని మీద కూడా క్వశ్చన్ అడిగారు. ప్రస్తుతం భారత ప్రణాళికా సంఘం యొక్క హోదా ఏంటి? ఇది చట్టబద్ధమైన సంస్థ కాదు, రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు, కేవలము సలహారూపక సంస్థ మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇది రాజ్యాంగంలో పేర్కొనబడలేదు. సలహారూపక సంస్థ అంటే ఈ ప్రణాళికా సంఘం చేస్తున్న సూచనలు, సలహాలను ప్రభుత్వం ఇష్టం ఉంటే అమలు చేస్తుంది, ఇష్టం లేకపోతే అమలు చేయడానికి ఉత్సాహం చూపదు. కానీ రాజ్యాంగంలో పేర్కొనబడిన సంస్థ మాత్రం చెప్పిన నియమావళిని ప్రభుత్వాలు ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రణాళికా సంఘం యొక్క స్థితి ఇది. కానీ ఎలక్షన్ సంఘం ఏది చెప్తే రాజ్యాంగంలో పొందుపరిచిన నియమాల ప్రకారం ప్రభుత్వం ఆ విధంగా నడవాల్సిందే. అట్లా రాజ్యాంగంలో పొందుపరచబడిన సంస్థలకు దీనికి వ్యత్యాసం. అందుకే ప్రణాళికా సంఘం అనేది ఒక కేవలము సలహారూపక సంస్థ మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా సలహారూపక సంస్థగా ఏర్పాటు చేయబడిన ఈ ప్రణాళికా సంఘము
భారతదేశానికి కావాల్సిన ప్రణాళికలను తయారు చేసి రూపొందించేందుకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రణాళికా సంఘం అనేది పనిచేయటం జరుగుతుంది. దీని యొక్క ప్రధానమైన ఫంక్షన్ భారతదేశ అభివృద్ధికి కావాల్సిన ప్రణాళికలను తయారు చేయటము. అలా తయారు చేసేందుకు ఈ ప్రణాళికా సంఘం ఒక అధ్యక్షుడు, ఒక ఉపాధ్యక్షుడు మరియు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది క్యాబినెట్ సభ్యులు కలిసి ఈ ప్రణాళికా సంఘాన్ని మరియు ఈ ప్రణాళికా సంఘం యొక్క విధి విధానాలను డిరైవ్ చేసి ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ ప్రణాళికా సంఘానికి చైర్మన్ ప్రధానమంత్రి ఉంటాడని చెప్పాం. ప్రస్తుతం అయితే భారతదేశ ప్రణాళికా సంఘం యొక్క చైర్మన్ ఎవరు? నరేంద్ర మోడీ. మొదటి ప్రణాళికా సంఘం చైర్మన్ జవహర్లాల్ నెహ్రూ. అలాగే ఈ ప్రణాళికా సంఘం రూపొందించిన ప్రణాళికలను భారతదేశంలో అమలు చేసేందుకు పర్టికులర్గా మరలా ఒక ప్రధానమైన సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దాని పేరే ఎన్డీసీ, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. 1952 ఆగస్టు 6న భారతదేశంలో ప్రణాళికా సంఘం రూపొందించిన ప్రణాళికలను దేశవ్యాప్తంగా ఖచ్చితంగా సజావుగా అమలు జరిగేలా చూసేందుకు ఎన్డీసీని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్నే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ లేదా జాతీయ అభివృద్ధి మండలి అంటాం. జాతీయ అభివృద్ధి మండలి. ఈ జాతీయ అభివృద్ధి మండలి యొక్క ప్రధానమైన ఫంక్షన్ ఏంటంటే భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో కేంద్రం రూపొందించిన లేదా కేంద్ర ప్రణాళికా సంఘం ద్వారా రూపొందించిన ప్రణాళికలను సక్రమంగా సజావుగా విజయవంతమయ్యేలాగా అమలు చేయటం. కాబట్టి ఈ జాతీయ అభివృద్ధి మండలి ప్రధానంగా వేటికి ప్రాతినిధ్యం వహిస్తుందని క్వశ్చన్ అడుగుతారు. వేటికి ప్రాతినిధ్యం వహిస్తుందంటే భారతదేశంలో ప్రధానంగా ఉన్న పరిపాలనా విభాగాలను మనం ఏ విధంగా పిలుస్తున్నామంటే రాష్ట్రాలుగా పిలుస్తున్నాం. కాబట్టి రాష్ట్ర స్థాయిలలో కేంద్రం రూపొందించిన ప్రణాళికను సక్రమంగా అమలు చేసేందుకు జాతీయ అభివృద్ధి మండలి ఒక ప్రధానమైన వ్యవస్థగా పనిచేస్తుంది. కాబట్టి ఈ జాతీయ అభివృద్ధి మండలి ప్రధానంగా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది అని మనం గమనించాల్సి ఉంది అన్నమాట. ఈ విధంగా ఏర్పాటు చేయబడిన ఈ జాతీయ అభివృద్ధి మండలిలో సేమ్ ప్రణాళికా సంఘంలో ఎవరైతే సభ్యులు ఉంటారో వారు ఉంటారు. ప్రణాళికా సంఘం యొక్క చైర్మన్ జాతీయ అభివృద్ధి మండలికి చైర్మన్గా ఉంటాడు. అలాగే ఇందులో అన్ని రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. అలాగే కేంద్ర ప్రాంతాలకు చెందిన లెఫ్టినెంట్ గవర్నర్లు సభ్యులుగా ఉంటారు. అలాగే కేంద్ర ప్రభుత్వానికి చెందిన క్యాబినెట్ మినిస్టర్స్ ఇందులో సభ్యులుగా ఏర్పాటు చేయటం జరిగిందనమాట. ఈ విధంగా ప్రణాళికా సంఘము జాతీయ అభివృద్ధి మండలి రెండు కలెక్టివ్గా భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలను సక్రమంగా అమలు చేసేందుకు వర్క్ చేయటం జరుగుతుంది. అయితే రీసెంట్గా ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా అపాయింట్ అయిన తర్వాత ప్రభుత్వం ఈ ప్రణాళికా సంఘము జాతీయ అభివృద్ధి మండలి ఈ విధానాన్ని తొలగించి ఒక నూతనమైన వ్యవస్థను వెలుగులోకి తీసుకొని రావాలని నిర్ణయించడం జరిగింది. ఆ దిశలో 2014 ఆగస్టు 15న ప్రస్తుత ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ప్రణాళికా సంఘం స్థానంలో మరొక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రకటించడం జరిగింది. ఆ దిశలో 2015వ సంవత్సరం జనవరి 1న ప్రస్తుతం ప్రణాళికా సంఘం స్థానంలో ప్రస్తుత ప్రభుత్వము ఒక పర్టికులర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దాని పేరే NITI. దీన్నే నీతి ఆయోగ్ అని కూడా పిలవటం జరుగుతూ ఉంది. NITI లేదా నీతి ఆయోగ్. NITI మీన్స్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇండియా. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇండియా లేదా భారత పరివర్తనకు జాతీయ సంస్థ. దీని ఒరిజినల్ టర్మ్ ఏంటంటే భారత పరివర్తనకు జాతీయ సంస్థ లేదా నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇండియా. అలాగే దీనికి నీతి ఆయోగ్ అని కూడా నామకరణం చేయడం జరిగింది. ఈ విధంగా ఈ NITI అండ్ లేదా నీతి ఆయోగ్ అనేది 2015 జనవరి 1న అమల్లోకి తీసుకురావటం జరిగింది. ఈ నీతి ఆయోగ్ లేదా NITIలో సేమ్ ప్రధాని చైర్మన్గా ఉంటాడు. అలాగే ఒక ప్రముఖమైన ఆర్థికవేత్తను
డిప్యూటీ చైర్మన్గా అపాయింట్ చేయడం జరుగుతుంది. అలాగే ఒక సిఇఓను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఏర్పాటు చేయన నీతి ఆయోగ్ లేదా ఎన్ఐటిఏలో ప్రధాన చైర్మన్గా ఉంటాడు. అలాగే ఈ యొక్క వ్యవస్థ యొక్క కార్యనిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు డిప్యూటీ చైర్మన్ అపాయింట్ చేయడం జరుగుతుంది. అలాగే ఒక సిఇఓను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సిఇఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేదా ముఖ్య పరిపాలనా అధికారి అంటారు. ఈ విధంగా సిఇఓని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే 5 మంది పూర్తికాల సభ్యులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే 2 పాక్షిక కాల సభ్యులుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీఎంలు, అలాగే గవర్నర్లు, అలాగే లెఫ్టినెంట్ గవర్నర్లు ఇందులో సభ్యులుగా అపాయింట్ చేసి వీరందరినీ పాలక మండలిగా నియమించి భారతదేశంలో ప్రణాళికా వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలా అని నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా ఈ టీంతో పాటు మరలా ఒక 2 పూర్తికాల సభ్యులు, ఫుల్ టైం మెంబర్స్, పూర్తికాల సభ్యులను 2 అపాయింట్ చేయాలని నిర్ణయించడం జరిగింది. అలాగే 4 కేంద్ర మంత్రులను ఇందులో సభ్యులుగా అపాయింట్ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా కొత్తగా ఏర్పాటు చేయబడిన ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటు చేయబడిన నీతి ఆయోగ్ లేదా ఎన్ఐటిఏలో వీరందరూ సభ్యులుగా ఉండి భారతదేశంలో ప్రణాళికా వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించడం జరిగింది. ఇందులో ఎన్ఐటిఏకి చైర్మన్గా ప్రధానమంత్రి ఉంటాడు. అలాగే డిప్యూటీ చైర్మన్గా ఒక గొప్ప ఆర్థికవేత్తను అపాయింట్ చేయడం జరిగింది రీసెంట్గా. ఈ డిప్యూటీ చైర్మన్గా కొత్తగా ఒక కొత్త వ్యక్తిని అపాయింట్ చేయడం జరిగింది. ఆయన పేరే అరవింద్ పనగారియా. ఈయన గుజరాత్ డెవలప్మెంట్ మోడల్ను ప్రిపేర్ చేసి నరేంద్ర మోడీ గారికి ఆ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అరవింద్ పనగారియా గారు కృషి చేయడం జరిగింది. అందుకే గుజరాత్ డెవలప్మెంట్ మోడల్ను సిఫార్సు చేసిన వ్యక్తిగా ఈయనను పేర్కొనడం జరుగుతుంది. ఈయన ప్రస్తుతం అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఇంకా వరల్డ్ బ్యాంకులో, ఐఎంఎఫ్లో రకరకాల హోదాలో ఈయన ఆర్థికవేత్తగా పనిచేశాడు. ప్రస్తుతం భారత ప్రభుత్వానికి ప్రధానమైన ఆర్థికపరమైన విషయాలను దేశాన్ని ఆర్థికంగా ముందుకు నడిపించేందుకు కావాల్సిన ఈ నీతి ఆయోగ్ లేదా ఎన్ఐటిఏకి డిప్యూటీ చైర్మన్గా పనిచేయడానికి అపాయింట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఎన్ఐటిఏ లేదా నీతి ఆయోగ్కి చెందిన మొత్తం కార్యనిర్వహణ అధికారాలన్నింటినీ డిప్యూటీ చైర్మనే డీల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రధానమంత్రి బిజీగా ఉంటారు, ఆయన ఎన్నో విషయాలను టేకప్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి పర్టికులర్గా ఈ వ్యవస్థకు సంబంధించిన మెయిన్ విషయాలన్నింటినీ ఈయన డీల్ చేయడం జరుగుతుంది. అందుకే డిప్యూటీ చైర్మన్ ఏమంటే ప్రధాన కార్యనిర్వహణ అధికారి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పిలవటం జరుగుతుంది అన్నమాట. అలాగే ఒక సిఇఓను, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను కూడా ప్రభుత్వం రీసెంట్గా అపాయింట్ చేయాలని నిర్ణయించింది అనమాట. ఆ విధంగా అపాయింట్ చేయడం జరిగింది. ఒక విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్ను సిఇఓగా అపాయింట్ చేయడం జరిగింది. ఆమె పేరే సింధుశ్రీ కల్లార్. ఎన్ఐటిఏకి సిఇఓగా ఒక విశ్రాంత అంటే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ను ప్రభుత్వం అపాయింట్ చేయడం జరిగింది. ఆమె పేరే సింధుశ్రీ కల్లార్ను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పాలక మండలిలో ఇప్పుడు చెప్పుకున్న వీరందరూ అన్నమాట 5 మంది పూర్తికాల సభ్యులు, 2 పాక్షికాల సభ్యులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే అన్ని రాష్ట్రాల గవర్నర్లు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు మరియు 4 కేంద్ర మంత్రులను కూడా ప్రభుత్వం అపాయింట్ చేయడం జరిగింది. ఈ 4 కేంద్ర మంత్రుల్లో అరుణ్ జైట్లీ ఒకరు, అలాగే రాజ్నాథ్ సింగ్ ఒకరు, అలాగే సురేష్ ప్రభు ఒకరు, అలాగే రాధామోహన్ సింగ్ మరొకరు. ఈ 4 ప్రభుత్వం ప్రణాళికా సంఘంలో క్యాబినెట్ మంత్రులుగా 4 ప్రణాళికా సంఘంలో సభ్యులుగా అపాయింట్ చేయడం జరిగింది, లేదా నీతి ఆయోగ్లో ఎన్ఐటిఏలో సభ్యులుగా అపాయింట్ చేయడం జరిగింది. అలాగే పూర్తికాల సభ్యులని 2 అపాయింట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఇంకా నీతి ఆయోగ్ ఉన్నంతకాలం ఆ వ్యవస్థకు పూర్తికాల పర్మనెంట్ మెంబర్స్గా వర్క్ చేసే విధంగా ప్రభుత్వం 2 అపాయింట్ చేయడం జరిగింది. వారు ఎవరంటే ఆ పూర్తికాల సభ్యుల్లో
ఒకరు వివేక్ దేబ్రాయ్, ఈయన ఒక ప్రముఖమైన ఆర్థికవేత్త అన్నమాట. రెండవ వ్యక్తి వికే సారస్వత్. ఈ విధంగా ఎన్ఐటిఐకి వివేక్ దేబ్రాయ్ మరియు వికే సారస్వత్ అనే ఇద్దరిని పూర్తికాల సభ్యులుగా ప్రభుత్వం అపాయింట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఏర్పాటు చేయబడిన ఈ టీం భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేసేందుకు, కృషి చేసేందుకు, లేదా భారతదేశంలో పంచవర్ష ప్రణాళికను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఈ టీం అంతా సమర్థంగా వర్క్ చేసేందుకు కృషి చేయాలని నిర్ణయించడం జరిగింది. సో ఈ విధంగా ఎన్ఐటిఐ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే అందరితో కలిసి అందరి అభివృద్ధి నిమిత్తము, సబ్కా సాథ్ సబ్కా వికాస్, అందరితో కలిసి అందరి అభివృద్ధి నిమిత్తము, సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే నినాదంతో ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా ఇంకా భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయాలంటే ఖచ్చితంగా ఎవరి సహకారం అవసరం? రాష్ట్రాల సహకారం అవసరం. కాబట్టి నూతనంగా ఏర్పడిన వ్యవస్థ అయిన ఈ ఎన్ఐటిఐ రాష్ట్రాల సహకారాన్ని తీసుకొని ముందుకెళ్లాలని నిర్ణయించడం జరిగింది. అందుకే ఈ ఎన్ఐటిఐ ఒక పర్టికులర్ నినాదంతో ముందుకెళ్తూ ఉంది. అదేంటంటే బలమైన రాష్ట్రాలతో బలమైన కేంద్రం. అంటే గతంలో కంటే ఇప్పుడు రాష్ట్రాలకు ఎక్కువ ప్రాతినిధ్యాన్ని కల్పించాలి, రాష్ట్రాలకు ఎక్కువ వనరులను కూడా కేటాయించాలి అన్న ఒక పర్టికులర్ ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్లాలని నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగానే రీసెంట్గా మనం గమనిస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు గతంలో చెల్లించే పన్నుల వాటాను కూడా ఎక్కువగా పెంచేసింది. గతంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు 32% పన్నుల వాటాను కేటాయించేది. ఇప్పుడు 42% రాష్ట్రాలకు పన్నుల వాటాను కేటాయిస్తుంది. అంటే దీని అర్థం ఏమిటంటే ఈ విధంగా నూతనంగా ఏర్పాటు చేయబడిన ఈ వ్యవస్థ ద్వారా రాష్ట్రాలకు ఎక్కువ వనరులను, ఎక్కువ బాధ్యతలను, ఎక్కువ విధులను సమకూర్చడం ద్వారా కేంద్రం వారిని కలుపుకొని అల్టిమేట్గా దేశాన్ని అభివృద్ధి పదంలో విజయవంతంగా తీసుకెళ్లాలన్న కాన్సెప్ట్తో ఒక నూతనమైన వ్యవస్థను ఎన్ఐటిఐ రూపంలో ప్రభుత్వం ముందుకు తీసుకొని రావటం జరిగింది. ఈ వ్యవస్థ ద్వారా ప్రస్తుతం ప్రణాళిక విధానం అనేది భారతదేశంలో ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా భారత ప్రభుత్వం నూతనంగా వెలుగులోకి తీసుకొచ్చిన నీతి ఆయోగ్ లేదా ఎన్ఐటిఐ మొదటి పాలక మండలి సమావేశాన్ని 2015 ఫిబ్రవరి 6న ఢిల్లీలో మొట్టమొదటి పాలక మండలి సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రస్తుతం భారతదేశాన్ని ఆర్థికంగా ఎలా ముందుకు తీసుకెళ్లాలో అనే విషయాలను డిస్కస్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకా రాష్ట్రాలకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రాంతీయ మండల్, రీజనల్ జోన్స్, ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేసి ఆ ప్రాంతీయ మండల్లో ఆ రీజియన్లో ఉన్న రాష్ట్రాలను ఒక సమాఖ్యగా ఏర్పాటు చేసి ఆ పర్టికులర్ రీజన్స్లో అభివృద్ధిని కాన్సన్ట్రేట్ చేసి ఆ పర్టికులర్ ఏరియాస్లో అభివృద్ధి అనేది జరిగేలా చూడాలా అని కూడా నిర్ణయించడం జరిగిందనమాట. సో ఈ ప్రాంతీయ మండళ్ళకు కూడా ప్రధాని చైర్మన్గా ఉంటాడు, లేదా ప్రధాని అపాయింట్ చేసిన వ్యక్తి చైర్మన్గా ఉండటం జరుగుతుంది. వీటి యొక్క ప్రధానమైన ఫంక్షన్ ఏంటంటే ఆ పర్టికులర్ రీజియన్లో ఆర్థిక అభివృద్ధిని దృష్టి నుంచి వర్క్ చేయటం. ఇప్పుడు ఉదాహరణకు మనం గమనిస్తే ఈశాన్య సరిహద్దు రాష్ట్రాలు ఉన్నాయి. ఈశాన్య సరిహద్దు రాష్ట్రాలు అభివృద్ధి రీత్యా చాలా వెనుకబడి ఉన్నాయని చెప్పవచ్చు. కాబట్టి అక్కడ ఆ ఈశాన్య సరిహద్దు రాష్ట్రాలతో ఒక ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేసి ఆ ప్రాంతాలు ప్రాపర్గా అభివృద్ధి జరిగేలా లేదా అభివృద్ధి చెందేలా ఈ మండళ్ళ ద్వారా ప్రభుత్వం పర్టికులర్గా ఎక్సర్సైజ్ చేయాలా
అని ఉద్దేశించడం జరిగింది. ఈ విధంగా నూతనంగా ఏర్పడిన ఈ యొక్క NITI అనేది ముందుకు సాగాలని నిర్ణయించడం జరిగింది. అయితే ఈ యొక్క నీతి ఆయోగ్ లేదా NITI ప్రధానమైన లక్ష్యాలు ఏమున్నాయి? ఆ లక్ష్యాల్లో మనము మొదటిగా ఉపాధి కల్పన. భారతదేశంలో ప్రజలందరికీ తగిన ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలా అనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్ళాలని నిర్ణయించడం జరిగింది. ఆ ఉద్దేశంలోనే భాగంగా ప్రభుత్వం భారతదేశంలో నాకు పని లేదు, నేను జీవించలేకపోతున్నాను, పని లేకపోవటం వల్ల నాకు ఆహారం కూడా లభ్యం కావటం లేదు అనే మాట ఎవరి నోటి నుండి రాకుండా ప్రతి ఒక్కరికి, అవసరమైన ప్రతి ఒక్కరికి, నాకు పని కావాలని కోరిన ప్రతి ఒక్కరికి పని కల్పించేలా ఒక చట్టాన్ని కూడా ప్రభుత్వం తీసుకుని రావటం జరిగింది. ఆ చట్టమే NREGS యాక్ట్ అని. NREGS యాక్ట్. ఈ NREGS యాక్ట్ను 2005 సంవత్సరంలో తీసుకొని రావటం జరిగింది. ఈ చట్టం ద్వారా NREGS పథకాన్ని 2006 ఫిబ్రవరి 2న భారతదేశంలో, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లా బండ్లపల్లి వద్ద ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ఉపాధిని కల్పించడం ద్వారా సంపూర్ణ ఉద్యోగిత సాధన అనే లక్ష్యాన్ని ఛేదించాలా అనే టార్గెట్ను కలిగి ఉండి ఆ విధంగా ఉపాధి కల్పన జరిగేలా కృషి అనేది జరుగుతూ ఉంది. అలాగే ఇంకా రెండోది చూస్తే ఆర్థిక అభివృద్ధి. భారతదేశ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యాల్లో రెండవ ముఖ్యమైన లక్ష్యంగా ఆర్థిక అభివృద్ధిని మనం పేర్కొనవచ్చు. ఆర్థిక అభివృద్ధి అంటే భారతదేశాన్ని ప్రస్తుతం ఉన్న వృద్ధి రేటు నుండి ఇంకా ఎక్కువ వేగవంతమైన వృద్ధి రేటుతో ముందుకు తీసుకెళ్లాలా అనే ఉద్దేశాన్ని కలిగి ఉండటం అన్నమాట. ఇప్పుడు మనం గమనిస్తే ప్రస్తుతం ప్రజెంట్ భారతదేశం యొక్క వృద్ధి రేటు ఆశాజనకంగా ఉంది అని చెప్పవచ్చు. సో 2013-14లో 6.9% వృద్ధి రేటు నమోదైనట్టు మనకు రిపోర్ట్స్ చెప్తున్నాయి. అలాగే 2014-15లో 7.4% వృద్ధి రేటు జరిగింది అని మనకు గణాంకాలు చెప్తూ ఉన్నాయి. ఇంకా మన భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం విజయవంతంగా ముందుకెళ్తుంది. భారత ఆర్థిక వ్యవస్థ ఆర్థిక అభివృద్ధి రేటును ప్రపంచ ఆర్థిక సంస్థలు కూడా కొనియాడుతూ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ వారు, IMF వారు కూడా ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధి రేటు చాలా వేగవంతంగా ముందుకెళ్తుంది. కాబట్టి 2016-15 నాటికి భారత వృద్ధి రేటు చైనాను కూడా అధిగమిస్తుంది. నియర్లీ 7.5% దాటి 7.6 వరకు కూడా రీచ్ అవుతుంది అని అంచనాలు వేయటం జరిగిందనమాట. ఈ విధంగా ఈ ఆర్థిక అభివృద్ధి రేటును అంటే GDP వృద్ధి రేటు అనమాట. ఆర్థిక అభివృద్ధి రేటు మీన్స్ GDP వృద్ధి రేటును వేగవంతంగా స్పీడ్గా ముందుకు తీసుకెళ్లాలా అనే లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది. ఇది ఒక ప్రధానమైన లక్ష్యం. అలాగే ఇంకా భారతదేశంలో ప్రణాళికా వ్యవస్థకం లక్ష్యాల్లో మరొక ముఖ్యమైన లక్ష్యం ప్రాంతీయ అసమానతలు తొలగించి సమాన ఆర్థికాభివృద్ధిని సాధించటం. మన క్వశ్చన్ అడుగుతాడు, భారత పంచవర్ష ప్రణాళిక లక్ష్యాల్లో కానిది కింది వాంట్లో ఏది అని. కాబట్టి మనం ఇవన్నీ మనము గుర్తించాల్సి ఉంటుంది. ప్రాంతీయ అసమానతలు తొలగించి సమాన ఆర్థిక అభివృద్ధిని సాధించడం భారత పంచవర్ష ప్రణాళిక వ్యవస్థలో ఇది ఒక ముఖ్యమైన లక్ష్యంగా కూడా మనం పేర్కొనవచ్చు. ప్రస్తుతం భారతదేశాన్ని మనం పరిశీలిస్తే భారతదేశంలో కొన్ని పర్టికులర్ ప్రాంతాలు ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందాయి, కొన్ని పర్టికులర్ ప్రాంతాలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయి అన్నట్టు. కాబట్టి ఈ వెనుకబడిన ప్రాంతాలపైన ప్రత్యేకమైన అటెన్షన్ అనేది పే చేసి లేదా ప్రత్యేకమైన ప్రాంతాల పట్ల ఎక్కువ వనరులను అక్కడ సమకూర్చడం ద్వారా ఆ ప్రాంతాలను ఆర్థికంగా అభివృద్ధి చేసి
అల్టిమేట్గా భారతదేశంలోని అన్ని ప్రాంతాలు సమానంగా ఆర్థికంగా అభివృద్ధి చెందేలా కృషి చేయటం అనేది భారత ప్రణాళిక వ్యవస్థ లక్ష్యాల్లో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం గమనిస్తే భారతదేశం మొత్తంలో దక్షిణ భారతదేశమే బాగా ఆర్థికంగా అభివృద్ధి చెందింది. అంటే ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కేరళ రాష్ట్రాలు కానీ మిగిలిన ఉత్తర భారతదేశ ఆదాయ స్థాయిలతో పోలిస్తే ఈ రాష్ట్రాల యొక్క అభివృద్ధి అనేది చాలా ఎక్కువగా ఉన్నట్లు మన గణాంకాలు చెప్తూ ఉన్నాయి. ఇంకా మనం చూస్తే తూర్పు భారతం, ఈశాన్య సరిహద్దు రాష్ట్రాల్లో వెనుకబాటుతనం చాలా ఎక్కువగా ఉంది, ఆర్థిక వెనుకబాటుతనం. గమనిస్తే ఒడిశా రాష్ట్రం కానీ, జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, యూపీ ఉత్తర ప్రాంతం కానీ, అలాగే ఈశాన్య సరిహద్దు ప్రాంతం కానీ, మధ్యప్రదేశ్ కానీ ఇక్కడ ఆర్థిక అభివృద్ధి చాలా తక్కువగానే కనిపిస్తుంది. అంటే అక్కడ పేదరికం అనేది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ పేదరికం యొక్క శాతాన్ని తొలగించేసి ప్రాంతీయంగా ఉన్న యంత్రాలను తొలగించి ఆ రాష్ట్రాలు కూడా ఆర్థికంగా బాగా అభివృద్ధి చేసేలా ప్రభుత్వము ఈ ప్రణాళిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలనేది ఒక ప్రధానమైన లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే నాలుగోది ఆదాయ అసమానతలు తొలగించి సామ్యవాద తరహా సమాజాన్ని సృష్టించటం. ఆదాయ అసమానతలు తొలగించి సామ్యవాద తరహా సమాజాన్ని సృష్టించటం అంటే ఎలిమినేటింగ్ ద ఎకనమిక్ అన్బ్యాలెన్సెస్ ఇన్ కంట్రీ అన్నమాట. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఈ వ్యక్తిగత ఆదాయ అసమానతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది బాగా ఎక్కువ డబ్బు కలిగిన వారు ఉన్నారు, అలాగే చాలా ఎక్కువ మంది ప్రజలు తక్కువ ఆదాయ స్థాయిలు, తక్కువ ఆదాయం కలిగిన వారుగా ఉన్నారు. ఈ విధంగా ఎకనమిక్ డిస్పారిటీస్, ఆదాయ అంతరాలు, ఆర్థిక అసమానతలు భారతదేశంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ తొలగిపోవాలంటే భారతదేశ పంచవర్ష ప్రణాళికల ద్వారానే తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రభుత్వము రిస్క్ తీసుకొని ఎవరైతే ఆదాయ స్థాయిలు తక్కువగా కలిగి ఉన్నారో బడుగు బలహీన వర్గాల వారిని పర్టికులర్గా దృష్టి సారించి వారికి ప్రత్యేకమైన ప్రోత్సాహకాలను, రాయితీలను, ప్రత్యేక పథకాలను, ఇతర లబ్ధిని సమకూర్చి వారి యొక్క ఆదాయ స్థాయిలు మెరుగుపరచడం ద్వారా తరువాత కాలంలో అందరూ సమాన ఆదాయ స్థితికి వచ్చేలా కృషి చేయటము అనేది ఒక లక్ష్యం అన్నమాట. ఈ విధంగా భారతదేశంలో ఈ ఎకనమిక్ డిస్పారిటీస్, అన్బ్యాలెన్సెస్ను తొలగించి సామ్యవాద తరహా సమాజాన్ని సృష్టించటం. సామ్యవాద తరహా సమాజం అంటే ఏం లేదు, ధనిక పేద వ్యత్యాసాలు లేని సమాజం. అందరూ ప్రభుత్వం యొక్క ఆదాయ వనరులను అనుభవిస్తాలతో సంక్షేమంగా ముందుకు జీవనాన్ని కొనసాగించే విధానమే సామ్యవాద తరహా విధానం. కాబట్టి ఈ లక్ష్యాలన్నింటినీ ప్రధానంగా భారత ప్రణాళిక వ్యవస్థ కలిగి ఉండి ఈ లక్ష్యాల సాధనలో పర్టికులర్గా వర్క్ చేస్తుందని గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ క్వశ్చన్స్ మనం గమనించాల్సి ఉంటుంది. క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారంటే భారత పంచవర్ష ప్రణాళిక లక్ష్యాల్లో కానిది ఏంటి అని అడుగుతారు. లేదా ఈ కింది వారంలో భారత పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు ఏవి అని ఒక 3 ఇచ్చి పైవన్నీ అంటాడు. ఇప్పుడు ఇందులో ఉదాహరణకు భారత పంచవర్ష ప్రణాళిక లక్ష్యాల్లో ఈ కింది వారంలో ఏవి అని అడిగాడు అనుకుందాం. అప్పుడు ఈ 3 ఇస్తాడు. ఏమిస్తాడు? ప్రాంతీయ అసమానత తొలగించి సమాన ఆర్థిక అభివృద్ధిని సాధించడం, ఆదాయ అసమానత తొలగించి సామ్యవాద తరహా సమాజాన్ని సృష్టించడం, మూడోది సంపూర్ణ ఉద్యోగిత సాధించడం, నాలుగోది పైవన్నీ అంటాడు. అలాంటి సందర్భంలో పైవన్నీ అని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలా కాకుండా భారత పంచవర్ష ప్రణాళిక లక్ష్యాల్లో అత్యంత ప్రధానమైన లక్ష్యము అని అడుగుతాడు. అడిగి అక్కడ ఆప్షన్స్ ఇస్తాడనమాట. ఏమిస్తాడు? 1 కేవలం సేవారంగ అభివృద్ధి, ఆప్షన్ ఏ. ఆప్షన్ బి కేవలం ప్రాథమిక రంగ అభివృద్ధి, ఆప్షన్ సి కేవలము పారిశ్రామిక రంగ అభివృద్ధి, ఆప్షన్ డి సమగ్ర ఆర్థిక అభివృద్ధి అంటాడు. అప్పుడు ఆన్సర్ మనం ఏం చేయాల్సి ఉంటుంది? లాస్ట్ వన్ సమగ్ర ఆర్థిక అభివృద్ధిని నేను ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఓవరాల్గా దేశంలో అన్ని రంగాలు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే సమగ్ర ఆర్థిక అభివృద్ధి అనేది చోటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా క్వశ్చన్ అనేది ఫామ్ చేయటం జరుగుతుంది.
అంతేకాకుండా ఇంకా ప్రస్తుతం భారత పంచవర్ష ప్రణాళికలో నూతనంగా ఆవిర్భించిన సంస్థ ఏంటి? అదే NITA లేదా నీతి ఆయోగ్. ఈ నీతి ఆయోగ్ను లేదా ప్రస్తుతం NITA వ్యవస్థను ముందుకు తీసుకొచ్చిన ప్రభుత్వం ఏంటి? NDA ప్రభుత్వం. ప్రస్తుతం ఈ నీతి ఆయోగ్ మరియు NITAలో సభ్యులుగా ఎంపిక చేయబడిన కేంద్ర మంత్రులు ఎంతమంది? 4. అలాగే ప్రస్తుతం ఈ NITAకి డిప్యూటీ చైర్మన్గా ఎంపిక చేయబడిన వ్యక్తి ఎవరు? అరవింద్ పనగారియా. ఆయన ఏ యూనివర్సిటీలో పనిచేసేవారు? అమెరికాలోని కొలంబా విశ్వవిద్యాలయంలో పనిచేశారు. ఈ వ్యక్తికి పర్టికులర్గా భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి, పర్టికులర్గా గుజరాత్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఆ అభివృద్ధిని ప్రధానంగా ఆహ్వానించిన వ్యక్తి ఎవరు? నరేంద్ర మోడీ గారికి అరవింద్ పనగారియా ఈ గుజరాత్ డెవలప్మెంట్ మోడల్ను సూచించి ఆ రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చెందించేలా వర్క్ చేయడం జరిగింది. కాబట్టి నరేంద్ర మోడీ గారికి ప్రధానమైన ఆర్థిక సూచన సలహాలు ఇచ్చేందుకు గతంలో నుంచి ఆయన వర్క్ చేస్తున్నారు. అందుకే ఆయన అపాయింట్ చేయడం జరిగింది. అలాగే NITAలో ప్రస్తుతం లేదా నీతి ఆయోగ్లో ప్రస్తుతం శాశ్వత సభ్యులుగా నియమించబడిన వ్యక్తులు ఎవరు? వివేక్ దేబ్రాయ్ మరియు VK సారస్వత్. ఈ విధంగా డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అలాగే భారతదేశంలో అన్ని రాష్ట్రాలను సమానంగా అభివృద్ధి తీసుకొచ్చేందుకు NITA నూతనంగా వెలుగులోకి తెచ్చిన వ్యవస్థ ఏంటి? ప్రాంతీయ అభివృద్ధి మండళ్ళు. అలాగే మరొక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది, ప్రణాళిక రకాలు. అభివృద్ధి ప్రణాళిక అంటే ఏంటి అని. డెవలప్మెంటల్ ప్లానింగ్, అభివృద్ధి ప్రణాళిక. అభివృద్ధి ప్రణాళిక అంటే అర్థం ఏమిటంటే దేశ ఆర్థిక వ్యవస్థలో ఏర్పడే అవరోధాలన్నింటినీ తొలగించుకుంటూ ఆదాయాన్ని అలాగే ఉద్యోగితను పెంపొందింప చేసేందుకు రూపొందించబడే ప్రణాళికను అభివృద్ధి ప్రణాళిక అంటారు. డెవలప్మెంటల్ ప్లానింగ్ సిస్టమ్ అంటారు. ఆర్థిక వ్యవస్థలో ఏర్పడే అవరోధాలను, ఒడిదుడుకులన్నింటినీ ఓవర్కమ్ చేస్తూ ఆ ఆర్థిక వ్యవస్థలో ఆదాయం అంటే GDPని ప్రమోట్ చేసుకునేందుకు మరియు ప్యారలల్గా ఈ ఉద్యోగితను కూడా ఆర్థిక వ్యవస్థలో నూతనంగా పెంపొందింప చేసుకునేందుకు పర్టికులర్గా రూపొందించి అమలు చేసుకునే ప్రణాళిక విధానాన్ని అభివృద్ధి ప్రణాళిక అంటాం. పోయినసారి గ్రూప్ 2లో ఈ క్వశ్చన్ అడిగాడు అన్నట్టు, అభివృద్ధి ప్రణాళిక అంటే ఏంటి. ఈ విధంగా అభివృద్ధి ప్రణాళిక ద్వారా దేశంలో ఆదాయ స్థాయిని, ఉద్యోగితను పెంపొందించి దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళటం అనే కాన్సెప్ట్తో ప్రణాళిక రచన అనేది కొనసాగడం జరుగుతుంది. స్వల్పకాలిక ప్రణాళికలు, అలాగే మధ్యకాలిక ప్రణాళికలని, అలాగే దీర్ఘకాలిక ప్రణాళికలని మరలా వీటిని వర్గీకరించడం జరుగుతుందన్నమాట. ప్రణాళిక నిడివి ఆధారంగా స్వల్పకాలిక ప్రణాళికలు అంటే అర్థం ఏమిటంటే ఒక సంవత్సరానికి లేదా 2 సంవత్సరాల కాలానికి ప్రత్యేకంగా రూపొందించబడే ప్రణాళికలను స్వల్పకాలిక ప్రణాళికలు అంటాం. అంటే ప్రణాళిక నిడివి కేవలం 1 సంవత్సరమే ఉంటుంది, లేదా ఇంకెక్కువ అనుకుంటే 2 సంవత్సరాలు ఉంటుంది. అలా 1 సంవత్సరం లేదా అంతకంటే 2 సంవత్సరాలు ప్రణాళిక పరిధి లేదా పీరియడ్ కలిగిన ప్రణాళికలను స్వల్పకాలిక ప్రణాళికలు అంటాం. ఉదాహరణకు వీటిని పిగ్మీ ప్రణాళికలు అని కూడా అంటారు. పిగ్మీ ప్రణాళికలు. ఇలాంటి పిగ్మీ ప్రణాళిక 3వ ప్రణాళిక తర్వాత భారతదేశంలో అమలు చేయడం జరిగింది. అలాగే మధ్యకాలిక ప్రణాళికలు. ప్రణాళిక కాలము 5 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు కలిగి ఉండే ప్రణాళికలను మధ్యకాలిక ప్రణాళికలు అంటారు. ప్రస్తుతం భారతదేశంలో అమలు చేసే ప్రణాళికలు ఏ తరహాకు చెందినవి అని అడుగుతారు క్వశ్చన్. మధ్య తరహా ప్రణాళిక వ్యవస్థకు చెందినవి. భారతదేశంలో ప్రస్తుతం పంచవర్ష ప్రణాళికలు మధ్యకాలిక ప్రణాళికల కింద వర్గీకరించడం జరుగుతుంది అనమాట. 5 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాలు నిలువ కలిగినవి. అలాగే దీర్ఘకాలిక ప్రణాళికలు. దీర్ఘకాలిక ప్రణాళిక అంటే ప్రణాళిక నిడివి 15 నుండి
20 సంవత్సరాల వరకు ఉన్నట్లయితే వాటిని దీర్ఘకాలిక ప్రణాళికలు అని పేర్కొనడం జరుగుతుంది. అంటే దీర్ఘకాలిక లక్ష్యాలతో ప్రణాళికను రూపొందించి అమలు చేయటం అన్నట్టు. ఇలాంటి దీర్ఘకాలిక ప్రణాళిక స్వరూపం అనేది 3వ ప్రణాళిక కాలంలో అలాగే 7వ ప్రణాళిక కాలంలో అమలు చేసేందుకు ఉద్దేశించడం జరిగింది అన్నమాట. కాబట్టి భారతదేశంలో 3, 7వ ప్రణాళిక కాలం దీర్ఘకాలిక ప్రణాళిక లక్ష్యాలతో ఉద్దేశించడం జరిగింది అని గమనించాలి. భారతదేశంలో ప్రభుత్వం పంచవర్ష ప్రణాళికలను ప్రారంభించి అమలు చేయకముందు స్వాతంత్ర్యానికి పూర్వము కొన్ని పర్టికులర్ ప్రైవేటు ప్రణాళికలను రూపొందించి అమలు చేయటం జరిగింది. ఆ దిశలో స్వాతంత్ర్యానికి పూర్వము అమలు చేయబడిన ప్రణాళికల్లో ఒకటి బొంబాయి ప్రణాళిక. బొంబాయి ప్రణాళిక ఈ బొంబాయి ప్రణాళికను 1943లో ప్రిపేర్ చేసి 1944లో దీన్ని కార్యరూపంలోకి తీసుకురావడం జరిగింది. ఈ యొక్క బొంబాయి ప్రణాళిక యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటంటే ఏ ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనే లక్ష్యంతో ఈ ప్రణాళికను రూపొందించి అమలు చేసేందుకు కృషి చేయడం జరిగింది. ఈ ప్రణాళిక 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 15 సంవత్సరాల నిడివితో ఈ ప్రణాళికను అమలు చేసేందుకు తగిన కార్యాచరణను చేపట్టడం జరిగిందనమాట. 10,000 కోట్ల రూపాయలను బొంబాయి ప్రణాళికలో ఖర్చు చేయాలని, ఈ ప్రణాళిక కాలాన్ని 15 సంవత్సరాల వరకు నిడివిగా నిర్ణయించి అమలు చేయాలని నిర్ణయించి ఆ విధంగా వర్క్ చేయడం జరిగింది. ఈ ముంబై ప్రణాళిక ద్వారా ఉద్దేశించిన ప్రధానమైన లక్ష్యం ఏంటంటే దేశంలో మౌలిక పరిశ్రమల ఏర్పాటు జరగాల అని ప్రధానంగా నిర్ణయించడం జరిగింది. ఈ మౌలిక పరిశ్రమలు కూడా ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేసేందుకు ముంబై ప్రణాళికలో కృషి అనేది జరగటం జరిగిందనమాట. సో ముంబై ప్రణాళిక 10,000 కోట్లను లక్ష్యంగా నిర్ణయించడం జరిగింది. 15 సంవత్సరాల కాలాన్ని నిర్ణయించడం జరిగింది. గాంధీయన్ ప్రణాళిక ఈ గాంధీయన్ ప్రణాళికను 1944లో శ్రీమన్నారాయణ్ అగర్వాల్ అనే వ్యక్తి తయారు చేసి రూపొందించడం జరిగింది. ఈ గాంధీయన్ ప్రణాళికలో 3,500 కోట్ల రూపాయలను పెట్టుబడి వనరులుగా సూచించడం జరిగింది. ఈ గాంధీయన్ ప్రణాళికలో పర్టికులర్గా వ్యవసాయ, కుటీర, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఉద్దేశించడం జరిగింది. గాంధీ ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే దేశంలో వ్యవసాయ ఆధార కుటీర చిన్న తరహా పరిశ్రమల యొక్క విస్తరణ జరగాల. అందుకోసం 3,500 కోట్ల రూపాయలను వెచ్చించి ఈ ప్రణాళికను అమలు చేయాలని రూపొందించడం జరిగింది. దీన్ని రూపొందించిన వ్యక్తి శ్రీమన్నారాయణ్ అగర్వాల్. అలాగే మరొక ప్రణాళికను కూడా డిజైన్ చేశారు కానీ అది అమలులోకి రాలేదన్నట్టు. దాని పేరే సర్వోదయ ప్రణాళిక. దీన్ని 1950 సంవత్సరంలో సర్వోదయ ప్రణాళికను తయారు చేయడం జరిగింది. తయారు చేసిన వ్యక్తి జయప్రకాష్ నారాయణ్. సర్వోదయ ప్రణాళికను జయప్రకాష్ నారాయణ్ 1950లో ప్రిపేర్ చేయడం జరిగింది. అయితే ఇది కార్యాచరణకు నోసుకోలేదు, కేవలం పేపర్స్కి మాత్రమే పరిమితం అవడం జరిగింది. ఈ ప్రణాళిక యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ప్రజలందరికీ సర్వోదయాన్ని కల్పించడం, అందరూ సుభిక్షంగా సలక్షణంగా నివసించేలా వర్క్ చేయటం, గ్రామ స్వరాజ్యాన్ని సృష్టించటం, ప్రజలందరూ పరిపాలనలో భాగస్వాములు అవ్వటం, అలాగే అంటరానితనాన్ని నిర్మూలించటం, ఈ విధంగా సర్వ జనాంగానికి సుభిక్షాన్ని, సంతోషాన్ని, క్షేమాన్ని పెంపొందించే ప్రణాళిక నేను తయారు చేయడం జరిగింది. దాన్ని సర్వోదయ ప్రణాళికగా అభివర్ణించడం జరుగుతుంది. కానీ ఈ ప్రణాళిక అనేది అమల్లోకి రాలేదన్నమాట. ఈ విధంగా స్వాతంత్ర్యానికి పూర్వం ముంబై ప్రణాళిక, అలాగే ప్రజా ప్రణాళిక, అలాగే గాంధీయన్ ప్రణాళికలను భారతదేశంలో అమలు చేసేందుకు తగినంత కృషి జరగడం జరిగింది. తర్వాత మరలా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరలా ప్రభుత్వము భారతదేశంలో ప్రభుత్వయుతంగా ప్రణాళికా విధానాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయటం జరిగింది.
భారతదేశంలో ఈ ప్రైవేట్ ప్రణాళికలు అమలు చేసిన తర్వాత ప్రభుత్వము భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలను ప్రారంభించేందుకు తగిన విధంగా కృషి చేయడం జరిగింది. ఆ దిశలో మొదటి ప్రణాళికను అమలు చేసేందుకు ప్రభుత్వం తగిన కార్యాచరణ సిద్ధం చేసి మొదటి ప్రణాళికను అమలు చేయడం జరిగిందనమాట. ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక 1951-56 మధ్య కాలంలో భారతదేశంలో అమలు చేయబడినది. ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే వ్యవసాయ రంగ అభివృద్ధి, ద మెయిన్ ఆబ్జెక్టివ్ అన్నమాట. ఈ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధానమైన ఆబ్జెక్టివ్ ఏమిటంటే వ్యవసాయ రంగాన్ని పుష్కలంగా విరివిగా అభివృద్ధి చేయటం. ఈ ప్రణాళికకు నమూనాను తయారు చేసిన వ్యక్తి హెరాల్డ్ మరియు డోమర్. వ్యక్తి కాదు, వ్యక్తులు అనమాట. వీరిరువురు అమెరికాకు చెందిన ఆర్థికవేత్తలు. వీరు మొదటి ప్రణాళిక యొక్క నమూనాను ప్రిపేర్ చేయటం జరిగిందన్నమాట. ఈ హెరాల్డ్ డోమర్ మోడల్లో మొదటి ప్రణాళిక అనేది అమలు చేసేందుకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య యొక్క కృషిని కూడా ప్రభుత్వం తీసుకోవటం జరిగింది. ఈ హెరాల్డ్ డోమర్ నమూనా ఏం చెప్తుందంటే తక్కువ పెట్టుబడి వనరులతో ఎక్కువ ఉద్యోగతను సృష్టించాలని చెప్తుంది అన్నట్టు. అదే ఆ మోడల్ యొక్క ప్రధానమైన ఇతివృత్తం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉపాధి కల్పించేందుకు అనుకూలత కలిగిన రంగము ఒకటే ఉంది, అదే వ్యవసాయ రంగము. తక్కువ పెట్టుబడి వనరులతో ఎక్కువ మంది ఉపాధి కల్పించేందుకు అనుకూలత కలిగిన రంగం వ్యవసాయ రంగం. కాబట్టి మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో వ్యవసాయ రంగాన్ని దృష్టి సారించడం జరిగిందన్నమాట. అంటే వ్యవసాయ రంగంలో తక్కువ పెట్టుబడి వనరులతో ఎక్కువ ఉపాధిని కల్పించేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే నైపుణ్యత అవసరం లేని శ్రామికులు వ్యవసాయ రంగంలో పనిచేయడానికి వీలుంటుంది కాబట్టి. కానీ పారిశ్రామిక సేవా రంగంలో నైపుణ్యం కలిగిన శ్రామికులు అవసరం కాబట్టి వారికి చెల్లించాల్సిన రెమ్యునరేషన్ కూడా ఎక్కువగా ఉండటం జరుగుతుందన్నమాట. కాబట్టి తక్కువ పెట్టుబడి వనరులతో ఎక్కువ ఉపాధిని కల్పించేందుకు అనుకూలమైన నమూనానే హెరాల్డ్ డోమర్ రూపొందించడం జరిగిందన్నమాట. సరే, ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో వృద్ధి రేటు లక్ష్యము జీడిపిలో 2.1%గా నిర్ణయించడం జరిగిందన్నమాట. జీడిపిలో వృద్ధి రేటు లక్ష్యము 2.1గా నిర్ణయించడం జరిగింది. సాధించింది మాత్రం 3.6%. ఈ 2.1% జీడిపిలో వృద్ధి రేటు సాధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ప్రభుత్వం చేసిన కృషి వలన టార్గెట్ని మించి 3.6ను సాధించడం జరిగింది. ఈ మొదటి ప్రణాళిక కాలంలో వాస్తవంగా చేసిన మొత్తం వ్యయము $1960 కోట్లు. ఇందులో కేటాయింపులు చూస్తే వ్యవసాయం, నీటిపారుదలకు 31% నిధులను కేటాయించడం జరిగింది. అలాగే రెండోది రవాణా సమాచారం రంగానికి 27% నిధులను కేటాయించడం జరిగింది. అలాగే మూడోది పరిశ్రమలకు 6% నిధులను ప్రధానంగా కేటాయించడం జరిగింది. కాబట్టి క్వశ్చన్ ఏమడుతుంటే మొదటి ప్రణాళిక కాలంలో కేటాయింపుల రీత్యా ఎక్కువ ప్రాధాన్యత పొందిన అంశము వ్యవసాయము, నీటిపారుదల. అందుకే మొదటి ప్రణాళికను వ్యవసాయ నీటిపారుదల ప్రణాళికగా అని అభివర్ణించడం జరుగుతుంది. అంతేకాకుండా మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రధాన లక్ష్యము వ్యవసాయ రంగ అభివృద్ధి. ఈ విధంగా ఈ కేటాయింపులు చేసి ప్రణాళికను అమలు చేయడం జరిగింది. ఈ యొక్క కేటాయింపుల ద్వారా వృద్ధి రేటు 3.6 వరకు జనించడం జరిగింది. అంతేకాకుండా ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం నాటికి పరిస్థితి ఎలా ఉంటుందంటే దేశీయ విభజన జరిగిపోయి ఉంటుంది, ద్రవ్యోల్బణం కూడా ఎక్కువగా ఉంటుంది, ఆహార ధాన్యాల కొరత అనేది ఏర్పడటం జరుగుతుంది. వీటన్నిటిని ఓవర్కమ్ చేసే విధంగా ప్రభుత్వం మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో ఎక్కువ వెయిటేజ్ని వ్యవసాయ రంగానికి ఇచ్చి దేశంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేయడం జరిగింది. ఆ విధంగా కృషి చేయటం వలన ఆహార ధాన్యాల ఉత్పత్తి మొదటి ప్రణాళిక కాలంలో బాగా పెరిగింది. 65.8 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను మొదటి ప్రణాళిక కాలంలో
సృష్టించడం జరిగింది. యాక్చువల్గా టార్గెట్ 61 మిలియన్ టన్నులే ప్రభుత్వం నిర్ణయించింది, కానీ తీర ప్రణాళికాంతం నాటికి 65 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను సాధించడానికి అక్కడ వెసులుబాటు అనేది కలగటం జరిగింది. కాబట్టి ఆహార ధాన్యాల వృద్ధిలో ఎక్కువ వృద్ధి రేటు అనేది జనించడం మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఈ మొదటి ప్రణాళిక కాలంలో జరిగిన మరొక పెక్యులర్ ముఖ్యమైన అంశం ఏంటంటే 13% వరకు ధరలు తగ్గుతాయి. ఇది చాలా అబ్నార్మల్ అచీవ్మెంట్ అన్నమాట. భారతదేశ పంచవర్ష ప్రణాళిక వ్యవస్థలో ఇంతవరకు ధరలను తగ్గించగలిగిన ఏకైక ప్రణాళిక మొదటి పంచవర్ష ప్రణాళిక. ధరలు పెరగటమే ఉంటాయి కానీ ధరలు తగ్గటం ఉండదు. కానీ మొదటి ప్రణాళిక కాలంలో అప్పుడు పెరిగిపోతున్న ధరలను 13% వరకు తగ్గించడం జరిగింది. అందుకే దిస్ ఇస్ ద ఓన్లీ ప్లాన్ విచ్ రెడ్యూసెస్ ద ప్రైస్ రేట్స్. 13% వరకు ధరలను తగ్గించగలిగిన ఏకైక ప్రణాళిక. అలాగే PCI పర్ క్యాపిటా ఇన్కంలో 1.8% వృద్ధి రేటును మొదటి ప్రణాళిక కాలంలో సాధించటం జరిగింది. ఈ విధంగా ఓవరాల్గా మొదటి పంచవర్ష ప్రణాళిక అత్యంత విజయవంతమైందిగా పేర్కొనడం జరుగుతుంది. ఎందువల్లంటే ప్రభుత్వం ఆ విధంగా మొదటి ప్రణాళికను స్పోర్టివ్గా తీసుకొని అమలు చేయటం జరిగింది. అయితే ఇక్కడ మన క్వశ్చన్ ఏం అడుగుతారంటే, ఇప్పుడు మనము ఏం చెప్పాం, మొదటి ప్రణాళిక 1951లో ప్రారంభమైందని చెప్పాం. ప్రణాళిక సంఘం ఎప్పుడు ప్రారంభమైందని చెప్పాం, 1950లో ప్రారంభమైందని చెప్పాం. కాబట్టి క్వశ్చన్ రకరకాలుగా అడుగుతారు అనమాట. భారతదేశంలో ప్రణాళిక యుగం ఎప్పుడు ప్రారంభమైంది అని అడుగుతారు. ఎప్పుడు ప్రారంభమైంది? ప్రణాళికా సంఘం ఫార్మేషన్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడే ఫామ్ అయింది కదా. కాబట్టి భారతదేశంలో ప్లాన్ డికేడ్ ఎప్పుడు ప్రారంభమైందంటే 1950లో ప్రారంభమైంది అని గుర్తుంచుకో. ప్రీవియస్గా అడిగాడు, భారతదేశంలో ప్రణాళికా యుగం ఎప్పుడు ప్రారంభమైంది? 1950లో ప్రారంభమైంది. ఎందుకంటే 1915లో ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. అలా కాకుండా భారతదేశంలో ప్రణాళికలు ఎప్పుడు ప్రారంభమైంది అని క్వశ్చన్ అడుగుతారు. భారతదేశంలో ప్రణాళికలు ఎప్పుడు ప్రారంభమైనాయి? 1951తో ప్రారంభమైంది. 1951 మనకు ఆర్థిక సంవత్సరము ఎప్పుడు ఉంటుంది? ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 మధ్య ఉన్న సంవత్సరాన్ని ఆర్థిక సంవత్సరం అంటాం. అంటే ఈ పీరియడ్లోనే ప్రణాళిక కూడా అమలు జరుగుతుంటుంది అనమాట. సో 1951 ఏప్రిల్ 1తో ప్రణాళిక అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి భారతదేశంలో మొదటి ప్రణాళిక అనేది 1901లో ప్రారంభమైంది. కాబట్టి భారతదేశంలో ప్రణాళికలు 1951 నుండి ప్రారంభం అవడం జరిగింది అని మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. అలాగే ధరలు తగ్గించగలిగిన ఏకైక ప్రణాళిక అని కూడా మనం ఈ ప్రణాళిక ద్వారా గమనించాల్సి ఉంటుంది. సో భారతదేశంలో మొదటి ప్రణాళిక కాలంలో వ్యవసాయ రంగాన్ని బాగా అభివృద్ధి చేయాలని నిర్ణయించడం జరిగిందని చెప్పుకున్నాం. అయితే ఈ వ్యవసాయ రంగాన్ని బాగా అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వం ఏం నిర్ణయించిందంటే, భారతదేశంలో వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా ఉన్న నీటిపారుదల వ్యవస్థను విస్తరింపచేయాలా, లేదా నీటిపారుదల సౌకర్యాలను విరివిగా భారతదేశం అంతటా విస్తరింపచేయాలా అని నిర్ణయించడం జరిగింది. ఆ దశలో లేదా ఆ దిశలో మొదటి ప్రణాళిక కాలంలో ప్రభుత్వం భారీ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. భారీ ప్రాజెక్టులు. ఈ భారీ ప్రాజెక్టులను మొదటి ప్రణాళిక కాలంలో దేశంలో నిర్మించాలని తలంచి ఆ విధంగా నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేయడం జరిగింది. ఈ దిశలోనే ఈ భారీ ప్రాజెక్టులు మొట్టమొదటిసారిగా బాక్రా నంగల్ ప్రాజెక్ట్. భారతదేశంలో అతిపెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్ట్ ఏంటంటే బాక్రా నంగల్. ఈ బాక్రా ఎక్కువగా పంజాబ్ రాష్ట్రం బాగా లబ్ధి పొందుతూ ఉంది. అందుకే చూడండి, భారతదేశంలో ఎక్కువ నీటిపారుదల వసతి కలిగిన రాష్ట్రం ఏంటంటే పంజాబ్. 95% మించి నీటిపారుదల వసతి పంజాబ్ రాష్ట్రంలో ఉంది అన్నమాట. అందుకే వ్యవసాయకంగా భారతదేశంలో ఎక్కువగా అభివృద్ధి చెందిన రాష్ట్రం పంజాబ్ రాష్ట్రం. అందుకే పంజాబ్ను గ్రానరీ ఆఫ్ ఇండియా, భారతదేశ ధాన్యాగారంగా పిలవటం జరుగుతుంది. ఎందువలనంటే అక్కడ నీటిపారుదల వసతులు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల ఆ రాష్ట్రం బాగా ఆర్థికంగా అభివృద్ధి చెందడం జరిగింది. అందుకే ఈ యొక్క ప్రాజెక్టు ఆ ప్రాంతంలో హిమాచల్ ప్రదేశ్, తర్వాత హర్యానా, అలాగే పంజాబ్, ఈవెన్ రాజస్థాన్ రాష్ట్రం వరకు కూడా ఈ బాక్రా నంగల్ ప్రాజెక్టు ద్వారా నీటిపారుదల వసతి అనేది కలుగుతుంది. దీన్ని భారతదేశంలో అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్టుగా అభివర్ణించడం జరిగింది. తర్వాత రెండవది దామోదర్ ప్రాజెక్ట్.
దామోదర్ ప్రాజెక్టును వెస్ట్ బెంగాల్లో సేమ్ దామోదర్ నది పైన నిర్మించడం జరిగింది. ఈ బాక్రానంగల్ ప్రాజెక్టునేమో సట్లెజ్ నదిపైన నిర్మించారు. దామోదర్ నదిపై నిర్మించడం జరిగింది వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో. ఈ దామోదర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రధానంగా 2 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి లేదా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి వరదలను ఎక్కువగా ఈ దామోదర్ నది సృష్టిస్తూ ఉంది అన్నమాట. కాబట్టి ఆ రాష్ట్రంలో వరదలను నియంత్రించడం ఒక ఆబ్జెక్టివ్, అలాగే నీటిపారుదల విద్యుత్ శక్తి సౌకర్యాన్ని కల్పించడం మరొక ఆబ్జెక్టివ్తో ఈ దామోదర్ ప్రాజెక్టు మొదటి ప్రణాళిక కాలంలో నిర్మించడం జరిగింది. అలాగే హిరాకుడ్ ప్రాజెక్ట్ ఒడిశా రాష్ట్రంలో మహానది పైన నిర్మించడం జరిగింది. హిరాకుడ్ ప్రాజెక్ట్ మహానది పైన ఒరిస్సా రాష్ట్రంలో నిర్మించడం జరిగింది. ఇది భారతదేశంలోనే అతి పొడవైన ప్రాజెక్ట్, ద లాంగెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా. భారతదేశంలో అతి పొడవైన నీటిపారుదల ప్రాజెక్టు హిరాకుడ్ ప్రాజెక్ట్. అలాగే మరొక ముఖ్యమైన ప్రాజెక్టును మన రాష్ట్రంలో 2 రాష్ట్రాలకు, తెలంగాణకు మరియు ఆంధ్ర ప్రాంతానికి ఉపయోగపడేలా నిర్మించడం జరిగింది. అదే దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రసిద్ధి చెందిన ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ ఏపీ అండ్ ఏపీ ప్లస్ తెలంగాణ స్టేట్. ఇది కృష్ణా నది పైన నిర్మించడం జరిగింది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది భారతదేశంలో ఒక ప్రసిద్ధి చెందిన ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే అతి ఎత్తైన రాతి ఆనకట్టగా కూడా దీన్ని అభివర్ణించడం జరుగుతుంది. దక్షిణ భారతదేశంలోనే ఒక ముఖ్యమైన నీటిపారుదల ప్రాజెక్టుగా కూడా దీన్ని అభివర్ణించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా చాలా భూమి నీటిపారుదల వస్తువులోకి రావడం జరిగింది. ఇక్కడ 1955లో నల్గొండ జిల్లా నందికొండ గ్రామం వద్ద ఈ యొక్క ప్రాజెక్టును జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చి శంకుస్థాపన చేసి ప్రారంభించడం జరిగింది. మొదటి ప్రణాళికలో భాగంగా 1955వ సంవత్సరంలో నందికొండ వద్దకు వచ్చి ఈ యొక్క ప్రాజెక్టుకు శిలాఫలకం వేసి శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా మొదటి ప్రణాళిక కాలంలో ప్రారంభించడం జరిగింది. అలాగే ఆంధ్ర మరియు ఒడిశా రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా ఒక ఉమ్మడి ప్రాజెక్టును కూడా మొదటి ప్రణాళిక కాలంలో నిర్మించడం జరిగింది. అదే మార్చ్కండ్ ప్రాజెక్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా దీన్ని నిర్మించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుగా దీన్ని అభివర్ణించడం జరుగుతుందన్నమాట. ఈ మార్చ్కండ్ ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా విద్యుత్ శక్తిని ఈ ప్రాజెక్టు ద్వారా అభివృద్ధి చేయటం లేదా విద్యుత్ శక్తిని పెంపొందింప చేయటం అనే కాన్సెప్ట్తో ఈ యొక్క ప్రాజెక్టులను నిర్మించడం జరిగింది. సో వీటన్నిటిని మనం పర్టికులర్గా భారీ ప్రాజెక్టులు అనటంతో పాటు ఇంకా మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అని కూడా అంటాం. వీటిని తెలుగులో బహుళార్థక సాధక ప్రాజెక్టులు అని కూడా అభివర్ణించడం జరుగుతుంది. బహుళార్థక సాధక ప్రాజెక్టులు అంటే అర్థం ఏమిటంటే ఈ ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతూ ఉన్నాయి. బహుళార్థక సాధక ప్రాజెక్టు అంటే బహుళ ప్రయోజనాలు కలుగుతూ ఉన్న ప్రాజెక్టులు అని అర్థం. ఈ ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా చాలా ప్రయోజనాలు కలుగుతూ ఉన్నాయి. ఒకటి ఏంటంటే సాగునీరు కలుగుతుంది వ్యవసాయయోగ్యమైన భూమికి. రెండోది తాగునీరు సౌకర్యం కలుగుతూ ఉంది. మూడోది వరద నివారణ జరుగుతూ ఉంది. నాలుగోది విద్యుత్ శక్తి ఉత్పత్తి అనేది కూడా జరుగుతుంది. ఈ విధంగా ఇలాంటి అన్ని ప్రయోజనాలు ఈ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి వీటిని బహుళార్థక సాధక ప్రాజెక్టులుగా అభివర్ణించడం జరుగుతూ ఉంది. అందుకే జవహర్లాల్ నెహ్రూ ఈ బహుళార్థక సాధక ప్రాజెక్టుల యొక్క నిర్మాణాన్ని ఏమంటే ఆధునిక దేవాలయాల నిర్మాణంతో పోల్చడం జరిగింది. సో ఈ యొక్క మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ డిస్క్రైబ్డ్ యాజ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద మోడర్న్ టెంపుల్స్గా జవహర్లాల్ నెహ్రూ అభివర్ణించడం జరిగింది. తద్వారా ఈ యొక్క ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయిపోయి భారతదేశంలో వ్యవసాయ రంగం అనేది బాగా అభివృద్ధి చెంది పాడి పంటలు పుష్కలంగా పండేలాగున మొదటి ప్రణాళిక అనేది ఎక్సర్సైజ్ చేయటం వల్ల వ్యవసాయ రంగానికి ఒక ప్రధానమైన మూమెంట్ అనేది ప్రారంభమై వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి పదంలోకి వచ్చేందుకు మొదటి ప్రణాళికలో తగినంత కృషి జరిగిందని మనం చెప్పుకోవచ్చు.